ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. ఈ ఎపిసోడ్లో మరొక దేవుని నామధేయం గురించి ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెరిచినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదివి వినిపిస్తున్నాను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? అలాగే కీర్తనలు 47:2-7 వచనములు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు. ఈ సమయమందు నీ పాదాల దగ్గరకు వస్తున్నాం ప్రభా. నీ దివ్యమైన వాక్యంలో ఆశ్చర్య సంగతులను చూచినట్లు మా కన్నులు తెరువు ప్రభా. అయ్యా, నిన్ను తెలుసుకున్నట్టే నిత్య జీవంకు కారణం కాబట్టి నిన్ను గూర్చి లోతుగా అధ్యాయం చేసుకుని మా జీవితాల్లో జీవం పొందుకున్నట్లు సహాయం చేయండి. నన్ను మరుగు చేసి నీ మాటలు ఈ బిడ్డలను బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకోపోయే పేరు రాజులకు రాజు. మన దేవుడికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో ఆయనకి ఈ పేరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. చూడండి, మానవ మనుగడ స్టార్ట్ అయినప్పటి నుంచి, హ్యూమన్ సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో రాజ్యాలు, ఎందరో రాజులు వచ్చారు. అందులో చాలా గొప్ప రాజులు కూడా మనం చూస్తూ వచ్చాం, మనం బుక్స్లో చదువుతూ వచ్చాం కదండి. అలెగ్జాండర్ ది గ్రేట్, నెపోలియన్, మన ఇండియా నుంచి అయితే అశోక, వీళ్ళందరూ చాలామంది రాజుల్ని చూస్తూ వచ్చాం. వీటన్నిటికి ఈ రాజులకు కానీ ఈ రాజ్యాలకు కానీ ఒక టైం లిమిట్ అనేది ఉంది. అంటే వాళ్ళందరికీ ఒక బిగినింగ్ ఉంది, ఒక ఎండ్ ఉంది. కానీ మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, ఈయన రాజులకి రాజు అయి ఉన్నాడు. ఈయనకి బిగినింగ్ అండ్ ది ఎండ్ లేదు. ఈయన బైబిల్ సెలవిస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. అందులో ఆఖరి మాట, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. దేవుని రాజ్యంకి అంతం అనేది లేదు. ఆయన రాజ్యం సర్వకాలము ఉండును. ఇందాక మనం చదివిన కీర్తనలో కూడా ఏమని రాయబడి ఉందంటే, ఆయన సర్వకాలములో రాజు అయి ఉన్నాడు. ఈ భూలోక రాజులు లేక ఈ లోకరీతి రాజులందరికీ ఒక రాజ్యము, ఒక పరిమితి ఉంటుంది కదండి. ఈ ప్లేస్ నుంచే రాజ్య పరిపాలన చేస్తాము అని ఉంటుంది. కానీ మన దేవుడు కూడా మనం ఏమనుకుంటామంటే ఆయన రాజ్యము పరలోకపు రాజ్యము, ఆయన పరలోకం నుంచి రాజుగా ఉన్నాడు అనుకుంటాం. అది కరెక్టే అవ్వచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆయన రాజ్యం అంటే ఏంటి, ఆయన ఎక్కడ రాజ్య పరిపాలన చేయాలనుకుంటున్నాడు అని మనం ఈరోజు తెలుసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఇక్కడ ఏమని రాయబడి ఉందండి? దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది. మన మధ్యలో, మనతో దేవుడి రాజ్యం ఉందంట. వింతగా ఉందండి. దేవుడి రాజ్యం మనతో ఉంటే ఇన్ని బాధల, ఇన్ని కష్టాల, ఇంత క్రుయాలిటీ, ఆ మనుషుల మధ్యలో అసూయ, ద్వేషము, ఒకలంటే ఒకరికి నచ్చకపోవడము, పోట్లాట్లు, మరణాలు, ఇవన్నీ ఎందుకుంటాయి? దేవుడి రాజ్యం అంటే బైబిల్లో ఉన్నట్టుగా ఏమి ఆకలి దప్పికలు ఉండవు, బాధలు ఉండవు కదా అనుకుంటాం. నిజమే, అలా రాసి ఉంది. కానీ దేవుడి రాజ్యం మన మధ్యలో ఉందని దేవుడు చెప్పాడు. కానీ అది నిజంగా దేవుడి రాజ్యం మనం అనుభవించాలంటే ఏం చేయాలో కూడా దేవుడు చెప్పాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు వచ్చి, యేసు ప్రభువా, మాకు ప్రార్థన చేయడం రాదు, ప్రార్థన చేయడం నేర్పించమని అడిగినప్పుడు ఆయన వారికి ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తూ దేవుడి రాజ్యము గురించిన ఒక సీక్రెట్ తాళపు చెవి ఆయన ఇచ్చాడు. అదేంటో మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మరొకసారి ఆ లాస్ట్ లైన్ చదువుతున్నానండి. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. అంటే ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుందండి? ఆయన రాజ్యం మన మధ్యలోనే ఉంది. మనం ఎప్పుడు అనుభవించగలుగుతామంటే ఆయన చిత్తం ఏంటో మనం జరిగించినట్లు. పరలోకమందు ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు, కరెక్టే. అక్కడ ప్రతి డిసిషన్, ప్రతిదీ ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది.
నీ జీవితంలో కూడా ఆయన రాజ్యము నువ్వు అనుభవించాలంటే నీ సింహాసనం, నీ హృదయం అనే సింహాసనం మీద ఆయన కూర్చోవాలి రాజుగా అంటే నీ జీవితంలో ఏం చేయాలి? ఆయన రాజ్యం వచ్చునుగాక అనాలి. ఆయన రాజ్యం వచ్చునుగాక అంటే నీ రాజ్యం పోవునుగాక అనాలి. నీ రాజ్యం పోవునుగాక అంటే నీ ఓన్ డిసిషన్స్, నీ ఓన్ ప్లాన్స్. ఎన్నెన్నో ప్లాన్స్ చేసుకుంటాం కదండి. నా లైఫ్ ఎలా ఉండాలి, నా లైఫ్లో ఈ కెరియర్ పర్స్యూ చేయాలి, ఈ గోల్ అచీవ్ చేయాలి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ డేట్కి పెళ్ళి అయిపోవాలి, ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం. కానీ ఆయన రాజ్యం నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలి? నీ మనసులో ఆయన రాజుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చాలి అని నువ్వు అనుకోగలగాలి. బైబిల్లో కూడా ఒక యవనస్తురాలు తన జీవితంలో కూడా ఆ దేవుడి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడింది. ఇన్స్పైట్ ఆఫ్ ఎన్నో కష్టాలు దానివల్ల భరించవలసి వచ్చినా ఆమె ఏమనుకుందంటే నా జీవితంలో దేవుడు మాత్రమే రాజుగా ఉండాలనుకుంది. తద్వారా సమస్త మానవాళికి దేవుడిచ్చే రక్షణకు ఆమె ద్వారా ఒక పాత్రురాలా కాగలిగింది. ఆమె ఎవరో కాదు, మనందరికీ తెలిసిన కన్యక అయిన మరియ. ఆమె గురించి చదువుకుందామా? లోకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఏమంటుందండి ఇక్కడ? ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, లెట్ ఇట్ బీ టు మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ మాట చొప్పున అంటే నీ ఇష్టము. నువ్వేమనుకుంటున్నావో దేవుడు చెప్తుంది. నువ్వేమనుకుంటున్నావో, నువ్వు నా జీవితంలో ఏమి తలిచావో, ఏమి చేయదలిచావో అది జరుగునుగాక అని చెప్పగలిగింది. ఈ మాట చెప్పడం మరియకేమి ఈజీ కాదు. మరి అప్పటికే యోసేపుతో ప్రదానం చేయబడింది. ఆ రోజుల్లో ఇశ్రాయేలు కల్చర్ ప్రకారం ప్రదానం చేయబడిందంటే ఆఫ్ మ్యారేజ్ ఆల్రెడీ అయిపోయింది యోసేపుతో. చూడండి ఎన్ని ప్లాన్స్ ఉంటాయండి. మనం పెళ్ళికి ప్రిపేర్ అవుతున్న అమ్మాయి షూస్ నుంచి, ఆ అమ్మాయి స్థానం నుంచి కనుక చూస్తే ఎన్ని ప్లాన్స్ ఉంటాయి ఆ అమ్మాయికి. నా లైఫ్ జోసెఫ్తో ఎలా ఉంటుంది, నేను తర్వాత ఫ్యామిలీ ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఈ ప్రాంతంలో బ్రతుకుతాం, ఎన్నో ఊహలతో ఎన్నో ఆశలతో తన లైఫ్ను ఆల్రెడీ తన బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకుని ఉంది. ఇలాంటి టైంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు కన్సీవ్ అవుతావు, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన ఈ లోకానికి రక్షకుడు. పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అయితే ఎంత అవమానం అండి, ఎంత ఘోరం. ఆమె తన ఎమోషనల్గా ఎన్ని ఎదుర్కొందో తెలుసా? ఫస్ట్ ఫియర్ ఆఫ్ సొసైటీ, సమాజం ఏమంటదనే భయం, సమాజం తన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తుందేమో అని భయం, తన్ని చూసి దూషిస్తుంది, తన్ని పోక్ చేస్తూ మాట్లాడుతుంది అనే భయం. కానీ అవన్నీ తన బ్రెయిన్లో ఒక చోట రన్ అవుతూ ఉన్నా తను ఏం చెప్పగలిగింది? దేవా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడును గాక. మనమైతే మన ఫ్రెండ్స్కి, మన కొలీగ్స్కి మనం క్రిస్టియన్స్ అని చెప్పడానికే ఇష్టపడం కదా. మన వర్క్ ప్లేసెస్లో మనకు తెలిసిన వాళ్ళ బంధువుల్లో క్రిస్టియన్స్ అంటే చులకనగా చూస్తారేమో, లేకపోతే మనల్ని హింసిస్తారేమో, ఇంకా ఎన్నెన్నో పెట్టుకుని మనం చర్చిలో వచ్చినప్పుడు మాత్రమే నిజమైన విశ్వాసులుగా ఉండడానికి ఇష్టపడతాం. కానీ ఈమె అలా కాదు. ఈమె యవ్వనస్తురాలు అయినప్పటికీ సొసైటీ కన్నా దేవుడు మాట నా జీవితంలో నెరవేరడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకుంది. అందుకే ఆమె నీ రాజ్యం వచ్చునుగాక అన్న మాట తన జీవితంలో నెరవేర్చగలిగింది. రెండోదిగా ఫియర్ ఆఫ్ లూజింగ్ జోసెఫ్. ఒకవేళ నిజంగా తన దేవుడు మాటకి లోబడితే ఏమవును? దేవుడు తర్వాత యోసేపుతో మాట్లాడాడు కానీ ఆ విషయము మరియకు తెలియదు. ఒకవేళ దేవుడు అనుకున్నట్లు తన జీవితంలో జరిగితే బహుశా మ్యారేజ్ బ్రేక్ అయిపోయి ఉండొచ్చేమో అని తను అనుకుని ఉండొచ్చు. నా లైఫ్ ఎలా ఉంటుంది, మా పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు తను ఎంతగానో ప్రేమించిన యోసేపు బైబిల్లో ఏమైనా ఉంటుందంటే నీతిపరుడు అని ఉంటుంది. అంటే ఎంత మంచి మ్యాచ్ వచ్చింది కదా. మనమైతే వివాహాల్లో ఎంత కాంప్రమైజెస్ అయిపోతామో కదా. దేవుడు కావాలా, వరల్డ్లీ థింగ్స్ కావాలంటే వరల్డ్లీ థింగ్స్ కోరుకుని దేవుడికి సంబంధించి కాంప్రమైజ్ అయిపోతాం. మరియా అయితే నీతిపరుడు వచ్చాడు, కానీ అయినప్పటికీ తనకిష్టమైనది కోల్పోవడానికి
సిద్ధపడింది. చాలా సందర్భాల్లో చాలామంది ప్రేయర్ చేయమని ఫోన్ చేస్తారు, లేకపోతే నాతో మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారంటే, నేను ఒకరిని ప్రేమించాను, వాళ్ళకి నాకు పెళ్ళైతే ఖచ్చితంగా దేవుడిని నమ్ముకుంటాను అంటారు. అంటే ఇక్కడ చూడండి, మరియకి వాళ్ళకి ఉన్న కాంట్రడిక్షన్ చూడండి. వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ ప్రేమ కోసం దేవుడి దగ్గరికి వస్తున్నారు. ఇక్కడ మరియా దేవుడి చిత్తం చేయడానికి తన తన చిత్తమును, తన ఇష్టాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడింది. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు, లేదా ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా దేవుడికి ఇష్టం లేని రాంగ్ రిలేషన్షిప్స్లో ఉన్నారేమో, దేవుడికి ఇష్టం లేని ఎడిక్షన్స్లో ఉన్నారేమో, దేవుడికి ఇష్టం లేని ప్రాంతాలు సందర్శించుతున్నారేమో, దేవుడికి ఇష్టం లేని చూడకూడనివి చూస్తున్నారేమో, మరియని జ్ఞాపకం చేసుకోండి. తన జీవితంలో దేవుణ్ణి ఆహ్వానించడానికి, తనకిష్టమైన వాటిని కోల్పోవడానికి సిద్ధపడింది. నువ్వు కూడా నిజంగా నీ జీవితంలో దేవుడు రాజుగా ఉండాలని ఆశపడితే, ఆయనకి ఇష్టం లేని ఫ్రెండ్షిప్స్, ఆయనకి ఇష్టం లేని రిలేషన్షిప్, ఆయనకి ఇష్టం లేనివన్నీ పక్కన పెట్టి ఆయన్ని మాత్రమే నీ హృదయం అనే సింహాసనం మీద రాజుగా ఉంచుకో. మూడోది, తన జీవితం ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఒకవేళ పెళ్ళి చెడిపోతే ఎలా ఉంటుంది భవిష్యత్తు. ఆ రోజుల్లో పెళ్ళికి ముందు జారత్వం చేసిన వాళ్ళని ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళుతో కొట్టి చంపేవాళ్ళు. తనకి మరణం అయినా పొందుకోవాల్సి వచ్చును. అయినప్పటికీ తను ఏం చేసింది, దేవుడి మాట చేయడానికి ఇష్టపడింది. ఇంకా మరియా ఇంకా ఎన్నెన్నో ఆలోచనలు అధిగమించగలిగింది. ఇవన్నీ ఎలా అధిగమించిందంటే, అదే లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలయ్యను. ఏం చేసింది ఆమె? నమ్మింది. ఫియర్ని దేంతో మనం జయించాలి? ఫెయిత్తో జయించాలి. అపవాది మన చెవులో ఎన్నో అగ్ని బాణములు వేస్తూ ఉంటుంది. దానికి అడ్డు ఏంటంటే మన విశ్వాసం. అందుకే విశ్వాసం అనే డాలు. అపవాది వేసే ప్రతి బాణమును మనం ఏం చేయాలి? మనం విశ్వాసంతో అధిగమించగలగాలి. అప్పుడు ఇంకా ఈ మరియ జీవితం చూసినట్లయితే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఈమె దేవుడు మాట ఒప్పుకుని దేవుడి చిత్తం చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఆమెని ఉత్తిగా విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? ఇంగ్లీష్లో కూడా ఎలా ఉంటుంది, జనరేషన్స్ విల్ కాల్ మీ బ్లెస్డ్. ఒక ప్రాంతం వాళ్ళు కాదు, ఒక తరం వారు కాదు, తరం వెంబడి తరం, ప్రతి తరం వారు ఏమంటారు? ఆమెని ధన్యురాలు అంటారు. అందుకే కదా 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఈరోజు, ఇప్పుడు కూడా మనం ఆమె గురించి చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. దేవుడి చిత్తం చేయడంలో ఉన్న ఆశీర్వాదము, విలువ మరియ మనకి నేర్పిస్తుంది కదండి. ఆయన్ని తన హృదయం అనే సింహాసనం మీద రాజుగా మరియ చేర్చుకోవడానికి ఇష్టపడింది. రెండోదిగా, ఆయన రాజ్యం ఎలాంటిది? ఆయన రాజ్యం మన జీవితంలో వస్తే మన జీవితం అంతా మారిపోద్ది. చదువుతున్నాను, రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుడు రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మల యందరి ఆనందమై ఉన్నది. దేవుడి రాజ్యం ఏంటండి? ఫస్ట్ది భోజనము పానము కాదు కానీ ఏంటి? ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ఈ విషయం ఎవరికి తెలుసు? బైబిల్లో భక్తులందరికీ తెలుసు. ఇప్పుడు యోసేపు జీవితం చూసినట్లయితే, ముద్దుల కుమారుడు, అందరికన్నా యాకోబు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? యోసేపునే ప్రేమించాడు. అయినప్పటికీ దేవుడు చిత్తం చేసినప్పుడు, దేవుడు ప్రణాళికలో భాగంగా ఉన్నప్పుడు ఏమైంది? అన్నల చేత అమ్మివేయబడ్డాడు. ఆ తర్వాత ఏమైంది? అమ్మివేయబడ్డాడు. పోన్లేరా బాబు, ఎలాగో నా జీవితం కొనసాగిస్తున్నానంటే పోతీఫర్ భార్య ఏం చేస్తుంది? ప్రోవోక్ చేస్తుంది, పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. అయినప్పటికీ ఆయన చేయడు. ఎందుకు చేయడు? ఆయన హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన హృదయంలో రాజుగా ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. అందుకే అంటాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయపడి తన నీతిని కాపాడుకుంటాడు.
అలాగే కావాలంటే తను కాంప్రమైజ్ అయిపోయి ఎవరు చూడలేదు కదా, పోతీఫర్ ఇక్కడ లేడు కదా, కాంప్రమైజ్ అయిపోదాం అని అనుకోలేదు. విశ్వాసిగా నువ్వు ఎన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నావు? ఇంటిగ్రిటీ విషయంలో, నీతిని కాపాడుకోవడం విషయంలో. నీ జాబ్ ఇంటిగ్రిటీతో చేస్తున్నావా? నీకు ఇచ్చిన బాధ్యత, అది నువ్వు గృహిణి అవ్వచ్చు, నీ వర్క్ ప్లేస్లో అవ్వచ్చు, ఏదైనా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు ఇంటిగ్రిటీతో చేస్తున్నావా? మేనేజర్ చూడట్లేదులే, నా తల్లిదండ్రులు చూడట్లేదేమో, నువ్వు నీ తల్లిదండ్రులకి దూరంగా ఉండి ఎక్కడన్నా చదువుకుంటున్నావేమో, ఇక్కడ నా చుట్టూ ఎవరూ లేరు, ఈ 4 గోడల్లో నేను తప్ప ఎవరూ లేరు, నేనేం చూస్తున్నానో నేనేం చేస్తున్నానో ఎవరూ గమనించట్లేదు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడి కళ్ళు సర్వత్రా చూచున్నవి. ఇక్కడ యోసేపు ఏమంటాడంటే, నా హృదయం అనే సింహాసనం మీద దేవుణ్ణి రాజుగా చేసుకున్నాను, అందుకే ఆయన రాజుగా ఉన్నప్పుడు నా జీవితంలో పాపానికి చోటు లేదు అని తన నీతిని కాపాడుకోగలిగాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని దీవించి ప్రధానమంత్రిగా చేశాడు. రెండోదిగా దేవుడి రాజ్యం ఎలాంటిదండి? సమాధానం. దేవుడి రాజ్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము? సమాధానంతో నిండుకుని ఉంటాం. చూడండి, దానియేలు జీవితం చూసినట్లయితే, దానియేలు అన్య రాజుల మధ్యలో పనిచేస్తూ ఉన్నాడు. 4 రాజులు మారుతా వచ్చారు, కానీ దానియేలు పొజిషన్ స్టేబుల్గా ఉంది. అయినప్పటికీ ఈ ఎర్త్లీ కింగ్స్ దగ్గర పనిచేస్తున్నప్పటికీ తన హృదయానికి రాజు మాత్రం దేవుడే. అందుకే రాజు ఏం చేస్తాడు? నన్ను మాత్రం తప్ప ఎవరిని పూజించకూడదు, ఎవరికి ప్రేయర్ చేయకూడదు అని శాసనం విడుదల చేశాక కూడా దానియేలు ఏమని చేస్తాడు? దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఇట్టి శాసనము ఈ శాసనం అంటే ఎవరిని పూజించకూడదు, దేవుని పూజించకూడదు, రాజుని తప్ప అని తెలిసి కూడా దానియేలు తన వాడుక చొప్పున ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎందుకంటే దానియేలుకి తెలుసు, ఈ భూలోక రాజులకి ఒక టైం, ఒక లిమిట్, ఒక పరిమితి ఉంటుంది, కానీ నేను ఆరాధించే దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని తెలుసు. అందుకే తనకి తెలుసు పనిష్మెంట్ ఏంటో కూడా తెలుసు. ఏంటి పనిష్మెంట్? లైన్స్ డెన్లో వేస్తారని కూడా తెలిసినప్పటికీ ఎందుకు చేశాడు? తనలో సమాధానం ఉంది, ఒకవేళ నా దేవుడు రక్షిస్తాడు, లేకపోయినా పర్వాలేదు. అదే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా అంటారు, నా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినా మేము ఆయన్ని ఆరాధించుట మానం. ఎక్కడి నుంచి వచ్చింది కాన్ఫిడెన్స్? ఎందుకంటే వాళ్ళ హృదయంలో దేవుడు ఉన్నాడు. చిన్న వాటికే భయపడిపోతూ ఉంటాం మనం, చిన్న వాటికే బెంబేలెత్తిపోతూ ఉంటాం, సమాధానం కొరవైపోద్ది, నెమ్మది ఉండదు. ఎందుకు? ఎక్కడ దేవుడు రాజుగా ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడ నువ్వే నీ హృదయానికి రాజుగా ఉంటే కన్ఫ్యూషన్, భయము, ఆందోళన ఇవన్నీ ఉంటాయి. దానియేలు సమాధానము, సింహాల బోన్లో కూడా సమాధానం అనుభవించగలిగాడు. నువ్వు కూడా నీ దేవుణ్ణి రాజుగా, ఆయన మీద పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో కూడా దానియేలు వలె నీ పరిస్థితులు ఏదైనప్పటికీ సమాధానం అనుభవించగలవు. మూడోదిగా దేవుడి రాజ్యం ఎలాంటిదండి? పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది? హ్యాపెనింగ్స్ ద్వారా వస్తాయి. అంటే జాబ్ వచ్చినప్పుడు, మ్యారేజ్ సెట్ అయినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, లేకపోతే అనుకున్న బైక్ కొనుక్కున్నప్పుడు, కారు కొనుక్కున్నప్పుడు, నీకు నచ్చింది పొందుకున్నప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. జాయ్ అనేది హ్యాపీనెస్ వల్ల రాదు, అది హృదయంలోంచి వచ్చేది. అది ఎవరి వల్ల వస్తుంది? పరిశుద్ధాత్మయందలి ఆనందం. చూడండి, శిష్యులు పరిచర్య చేస్తూ వచ్చారు, పౌలు వీళ్ళందరూ కొరడా దెబ్బల గుండా వెళ్తున్నప్పుడు కూడా ఏమని ఉంటుంది? ఆనందించును అని ఉంటుంది. చూడండి, ఆ మాట నాకు ఇష్టమైన వచనం, అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 41. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసు క్రీస్తుని ప్రకటించుద్ది. చూడండి, వాళ్ళని కొడుతున్నా, వాళ్ళని గెంటి వేస్తున్నా ఏమంటున్నారు వాళ్ళు? ఆ నామమును కొరకు వాళ్ళకి
ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని. అంటే అది ప్రివిలేజ్గా ఎంచుకుంటున్నారు. ఎందుకు? ఆ నామము కొరకు. అంటే వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు. ఈ లోక రాజులు, ఈ లోక అధికారులు ఎవరు బాధ పెట్టినప్పటికీ మేము ఈ లోక అధికారుల కొరకు పనిచేయట్లేదుగా, కానీ హెవెన్లీ గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నామని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళకి ఆనందం ఉంది. ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో ఈ లోక పరిస్థితులు చూసి, భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు, నేను భక్తిగా ఉంటున్నానే, ఆయన సన్నిధిలో కనబడుతున్నానే, నేను చేయవలసినవి అన్నీ చేస్తున్నానే, కానీ నాకన్నా భక్తిహీనుల జీవితం బాగుంది, నా జీవితం బాగాలేదని బాధపడుతున్నావేమో. ఈ శ్రమ కొద్ది కాలమే. చూడండి, ఇక్కడ శిష్యులు వాళ్ళ శ్రమలో ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. నువ్వు కూడా శ్రమలో ఆనందించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? శ్రమల పైన నీకు విజయం అనుగ్రహింపజేస్తాడు. మూడోదిగా, ఎప్పుడైతే రాజ్యం నీ హృదయంలోకి వస్తుందో నీ జీవితం ప్రభావితం అవుతుంది. నీ జీవితం ద్వారా ఇతరులు ప్రభావితం అవుతారు. ఈ శిష్యులు చూడండి, మొదటగా యేసు ప్రభువుని వీళ్ళు ఆహ్వానించారు. అప్పుడు వీళ్ళ జీవితాలు మారినాయి. అప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంట? ఇదొక్క మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరులు ఆ పట్టణపు అధికారులు ఈడ్చుకుపోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. వీళ్ళకి ఏం పేరు పెట్టారండి అపోస్తులకి? భూలోకమును తలకిందును చేసిన వారు. వీళ్ళ పేరేంటండి? భూలోకమును తలకిందులు చేసిన వారంట. వీళ్ళెవరు? బాగా చదువుకున్న వాళ్ళ, టాలెంటెడా, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేస్తున్నవారా, గొప్ప పోర్ట్ఫోలియోస్లో వర్క్ చేస్తున్నవారా? కాదు. వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అపోస్తులు 4:13, వారు పేతురు యోహాన్లు ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళు అసలు చదువుకోలేదు, కానీ వాళ్ళ జీవితంలో ఏముంది? దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వాళ్ళ హృదయంలో రాజుగా ఉన్నాడు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? భూలోకమును తలకిందులు చేసేవారుగా ఉన్నారు. దేవుడికి మన బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, మన ఎడ్యుకేషన్ అంతగా అవసరం లేదు. ఆయనకి కావాల్సిందల్లా ఫస్ట్, ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఫస్ట్ పాయింట్, ఆయన రాజ్యం వచ్చునుగాక అనడంతో స్టార్ట్ అయింది. ఆయన రాజ్యం వచ్చునుగాక అంటే ఏంటి? దేవా, నా ఉద్దేశములు కాదు, నా ఒపీనియన్స్ కాదు, నా డిసిషన్స్ కాదు, నా ప్లాన్స్ కాదు అని నువ్వు అనుకుని, ఎప్పుడైతే దేవుడు యువర్ డిసిషన్స్, యువర్ ప్లాన్స్, యువర్ ఒపీనియన్ మ్యాటర్స్ అని నువ్వు అన్నప్పుడు అక్కడ దేవుడు రాజ్యం నీలోకి వస్తుంది. అప్పుడు నువ్వు మారడమే కాదు, కానీ ఈ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుంటావు. నీ ద్వారా నీ చుట్టుపక్కల వాళ్ళు ప్రభావితం అవుతారు. నీ ఆఫీస్ ప్రభావితం అవుతుంది, నీ క్యాంపస్ ప్రభావితం అవుతుంది, నీ కెరియర్ ప్రభావితం అవుతుంది. ఎప్పుడు? ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ సీక్రెట్ కి, లెట్ యువర్ కింగ్డమ్ కమ్. ఎలా? నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చునుగాక అంటావా? ఒకవేళ నిజముగా నువ్వు ఈరోజు ఈ వాక్యం విని ఈ డిసిషన్ తీసుకుంటే దేవుడు నీ జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు ప్రభా. అవునురా దేవా, ఇప్పటి వరకు మా జీవితాల్లో ప్రభా మేమే రాజులుగా, మేమే మా జీవితానికి ఓనర్స్ అనుకుని ప్రభా ఎన్నో డిసిషన్స్ తీసుకున్నాం, ఎన్నో నష్టాలు చూసాం ప్రభా. కానీ ఈరోజు వాక్యం విని మమ్మల్ని మేము పరిశీలించుకుని ప్రభా, లెట్ యువర్ కింగ్డమ్ కమ్, నీ రాజ్యం వచ్చును గాక అని అనడానికి ఇష్టపడుతున్నాం ప్రభా. ఈ మాట అనడానికి చాలా పెయిన్ ఉండొచ్చు, చాలా కాస్ట్ పే చేయవలసి రావచ్చు ప్రభా మరియవలే. అయినప్పటికీ ప్రభా నమ్మిన ఆమె ధన్యురాలన్నట్లు ప్రభా మేము నమ్మి ఏ కాస్ట్ అయినప్పటికీ ప్రభా మా లైఫ్లో మా ఒపీనియన్ కన్నా నీ ఒపీనియన్ ఇంపార్టెంట్ అని ప్రభా నీ చిత్తముకి ఒప్పుకుంటున్నాం. ఎవరైతే ఈ డిసిషన్ తీసుకుని మా లైఫ్లో నీ చిత్తం జరుగునుగాక అని అని వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారో ప్రభా ఆ మాటను స్థిరపరచండి. ఎలాగైతే అపోస్తుల్ని వాడుకుని భూలోకము తలకిందులు చేయువారుగా ఉంచావో ప్రభా, అలాగే వారి 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 ఓన్ ప్లేసెస్లో వారిని అలా ప్రభావితం చేయువారిలా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.